నివాసాల మధ్య మద్యం షాపులను తొలగించాలంటూ విజయవాడలో సిపిఎం ధర్నాకు దిగింది. నివాస ప్రాంతాల్లో మద్యం షాపులకు అనుమతి ఎలా ఇచ్చారో చెప్పాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. వెంటనే ఇటువంటి షాపులను రద్దు చేయాలన్నారు. లేదంటే మహిళలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నివాస ప్రాంతం జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం, మహిళలు, పురుషులు, విద్యార్థులు, యువకులు రోజు సాయంత్రం పూట విపరీతంగా ఉండేటువంటి ట్రాఫిక్ లో వైన్ షాపుని కనుక పెట్టేటట్టయితే ప్రజానీకానికి ఇబ్బంది వస్తుంది. అందుకని వైన్ షాపుని ఎత్తేయించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది డిమాండ్ చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పారని. నివాసాల మధ్య మద్యం షాపులను తొలగించాలంటూ విజయవాడలో సిపిఎం ధర్నాకు దిగింది. నివాస ప్రాంతాల్లో మద్యం షాపులకు అనుమతి ఎలా ఇచ్చారో చెప్పాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. వెంటనే ఇటువంటి షాపులను రద్దు చేయాలన్నారు. లేదంటే మహిళలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నివాస ప్రాంతం జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం, మహిళలు, పురుషులు, విద్యార్థులు, యువకులు రోజు సాయంత్రం పూట విపరీతంగా ఉండేటువంటి ట్రాఫిక్ లో వైన్ షాపుని కనుక పెట్టేటట్టయితే ప్రజానీకానికి ఇబ్బంది వస్తుంది. అందుకని వైన్ షాపుని ఎత్తేయించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది డిమాండ్ చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పారని